చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగింది. తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆయన్ను కొట్టినట్లుగా తెలుస్తోంది. రామరాజ్యం పేరుతో నల్లటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను రామరాజ్యం పేరుతో వైరల్ అవుతున్నాయి. దాడిపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెప్తున్నావు హైకోర్టు అన్నావు, సుప్రీంకోర్టు అన్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4? ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్య నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? భగవత్ సేవ చేస్తారు, ఆయన పాదాలు పట్టుకుంటారు, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తారు. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిబడిలో చెప్పబడుతుందా? కత్తిబడిలో చెప్పబడుతుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజప్రకాష్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి. ఐదుగురు జడ్జిలు. ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదు. ఐదుగురు జడ్జిలు. ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదు. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి. అన్నా కదా? మనం సర్ తనసే జుదా కర్దేంగే అంటే మనము. చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగింది. తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆయన్ను కొట్టినట్లుగా తెలుస్తోంది. రామరాజ్యం పేరుతో నల్లటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను రామరాజ్యం పేరుతో వైరల్ అవుతున్నాయి. దాడిపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం సంబంధించిన ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దాడి ఇప్పుడు తీవ్ర కథం జరుగుతుంది. అంటే ఈ విషయం ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే బయటకు తెలిసింది. దీనికి సంబంధించి అయితే ఆయన ఇక్కడ స్పందించలేదు కానీ ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు చేసింది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు దేవాలయానికి సంబంధించిన ఒక గోవును ఆయన ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం మూలంగానే అతనిపై ఒక సంఘానికి సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. వేరే మతానికి ఇవ్వాల్సిన అవసరం ఏమవుతున్నటువంటి విషయంలోనే వారంతో వాగ్వాదం ఉంది. ఆ తర్వాత తనపై దాడి చేసి చెప్తున్నారు. తను మాత్రం అంటే లోక కళ్యాణం, మత సామరస్యం ఇలాంటి విషయాలకు సంబంధించి ఆ విధంగా నేను ప్రయత్నించాలని చెప్పే విషయాన్ని రంగరాజు చెప్పడం చూస్తే అయితే రంగరాజు అయితే బహిరంగంగా ఎవరితో మాట్లాడలేదు కానీ పోలీసు ప్రస్తుతం కేసు నమోదు చేశారు కాబట్టి వారే ఆ దర్యాప్తుల విషయాలను బయటపెడతారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏదేమైనా అంటే ఈ ఘటన మాత్రం కలకాలం వేసింది చెప్పాలి. నేరుగా నివాసానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులంతా కూడా ఆ సిసి రోజులో కూడా
ఆ వివరాల దృశ్యాలు పరిపడాయి కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరు, వారు ఎక్కడికి వచ్చారనే విషయాన్ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. వారంతా కూడా నల్ల గుర్తుతో పాటుగా ఎల్లో కలర్ సంబంధించినటువంటి కండువాలు కూడా మెడలో వేసుకుని ఉన్నారు. ఒక సంఘానికి సంబంధించిన వ్యక్తులుగానే ప్రస్తుతం యుద్ధానికి వచ్చారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఆ త్వరలో వారిని పట్టుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నమాట పోలీసులు చెప్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ. మీకు భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేసి నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర